నమస్తే, నేను ఇందు. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కేసు కానివ్వండి, లేకపోతే వల్లభనేని వంశీ గారి కేసు కానివ్వండి, ఒక సంచలనం రేపాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ విజయవాడ సబ్ జైల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఆ జైల్ సూపరింటెండెంట్ ని బదిలీ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మరి చూడొచ్చు, ఏపీలో అయితే డిఫరెంట్ కేసెస్ అయితే ఇప్పుడు సంచలనం రేపాయి. అంటే ఒక లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కేసు కానివ్వండి, లేకపోతే వల్లభనేని వంశీ గారి కేసు కానివ్వండి, ఒక సంచలనం రేపాయి. అలాంటిది వీళ్ళందరూ విజయవాడ జైల్లో ఒకటే క్యాడర్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఆ జైలు సూపరింటెండెంట్ అయితే బదిలీ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి మేడం దీని వెనకాల రీజన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు వంశీ అనే వ్యక్తి ఇప్పుడు గత 2 నెలలుగా 3 నెలలుగా ఉన్నారు జైల్లో. సరే, ఆయనకి బెయిల్ వచ్చింది, మళ్ళా గతంలో ఉన్న కేసుల మూలాన ఉండాల్సి వస్తుంది, ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఇప్పుడు సూపరింటెండెంట్ మారిపోతే కూడా దానికి ఇప్పుడు ఎవరైనా సరే బదిలీ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు బదిలీ అవుతారు. దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు కదా. అసలు వంశీ విషయానికి వస్తే, వంశీ ఏమైనా పెద్ద ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంతే. దానికి వంశీ కోసం మార్చారా అని అనటం అనేది కరెక్ట్ కదా. మార్చాలనుకుంటే ఫస్టే మారుస్తారుగా. ఇప్పుడు వరకు ఆగాల్సిన అవసరం లేదు కదా. మార్చాలనే అవసరం ఏదైనా ఉంటే ఎప్పుడో మార్చేవాళ్ళు. ఇప్పుడు ఆంజనేయులు అనే అతను, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది, ఆయన ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ కి ఆయన కోఆపరేట్ చేస్తారు. సో కోఆపరేట్ చేసినప్పుడు అది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆయన సమాధానం చెప్పారు. జైల్లో ఆయన ఇప్పుడు సూపరింటెండెంట్ మారిస్తే వాళ్ళకి ఏముంటది, తారుమారేదేం కాదు కదా, వాళ్ళు ఏం చేయలేరు కూడా కదా. సో అది ఖచ్చితంగా వాళ్ళ టైం పీరియడ్ అయిపోయి ఉంటది. సో దాని మూలన మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా కాకపోతే వంశీ గారు, వంశీ ఏమన్నారంటే, వాళ్ళ మిసెస్ చెప్పింది గతంలో కూడా ఏంటంటే ఆయన ఒంటరిగా ఉన్నాడు, 4 గోళ్ల మధ్య ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అదే పార్టీకి సపోర్ట్ చేసి జైలుకి వెళ్ళారు కాబట్టి, అంటే వాళ్ళు చెప్పినట్టు విని లిక్కర్ స్కామ్లు అన్ని జరిగాయి కాబట్టి ఈ రోజున ఆయన ఒక జత అయ్యారు. అంటే వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో బద్ద శత్రువులుగా ఉండేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత అంటే ఏంటంటే అది టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకి పట్టం కాదు. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత వాళ్ళ మనుషులతో ఈయన అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా వంశీ. సో దామూలన ఆయనతో అడ్జస్ట్ అవ్వటమే కానివ్వండి, అట్లా వెళ్ళటం జరిగింది. సో దాని తర్వాత ఈ రోజున ఇద్దరు ఒకే జైలుకే ఉండటం కానివ్వండి, అవన్నీ జరగటం. అంటే ఇప్పుడు అన్ని జైళ్ళు కట్టించలేరుగా, వీళ్ళు ఒక్కొక్కరిని ఒక్కో జైల్లో పెట్టాలనేది అయితే కుదరదు కదా. సో ఏ జైలు ఎక్కడ ఏ పరిధికి వస్తుందో దానిలోనే పెడతారు. సో అలా ఇప్పుడు ఆయన కంపెనీ దొరికిందని అనుకోవటమే, వీళ్ళందరూ ఒకే జైల్లో ఉండటం మూలాన. ఈ క్రమంలో చూసుకుంటే డీజీ గారు అయితే హఠాత్తుగా సందర్శించారు విజయవాడ జైలుని. మరి ఇదే క్రమంలో హఠాత్తుగా ఆయన ఒక డెసిషన్ తీసుకొని సూపరింటెండెంట్ ని బదిలీ చేశారు సడన్ గా. అలాగే కింది స్థాయి అధికారిని తీసుకొచ్చి జైలు సూపరింటెండెంట్ గా పెట్టారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏ రకంగా చూడొచ్చు? అంటే మేబీ ప్రమోషన్స్ వస్తాయి కదా ఎవరికైనా. అవును, ఇప్పుడు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, టైం పీరియడ్ దాటిన తర్వాత బదిలీలు అవ్వాల్సి వస్తుంది. సో అది బై నేచర్ జరుగుతూ ఉంటాయి. దాన్ని వీళ్ళు పెద్ద ఏదో ఒక సీఎం స్థాయి నాయకులు ఉన్నట్టు, ఒకవేళ ఆ స్థాయి నాయకులు వెళ్ళి ముందు రోజు వెళ్ళి జాయిన్ అయితే వెంటనే మళ్ళా వేరే అధికారులు మార్చారు అని అన్నప్పుడు ఏదైనా డౌట్ పట్టాను. వీళ్ళు నెలల తరబడి అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నంత వరకు మీరు మార్చకూడదు అనేటం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు ఏమైనా 10 రోజులకి వారం రోజులకి వెళ్ళిన వాళ్ళు కాదు కదా. సో అలాంటప్పుడు పెద్ద పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళకి బెయిల్ దొరకాలి, ఇంకో కేసులు ఏమైనా ఉంటే మళ్ళా దానికి బెయిల్ తెచ్చుకోవాలి, ఇలాంటివి ఉంటాయి. సో వీళ్ళు ఉన్నంత వరకు మీరు అధికారులు మార్చకూడదు అనేది ఎక్కడ రూల్ లేదు. సో అవసరం బట్టి, అంటే వాళ్ళ టైం పీరియడ్ని బట్టి మారటం, ఇంకొకరికి ప్రమోషన్స్ ఇవ్వటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది సర్వసాధారణం ప్రాసెస్. ఇది ఈ ప్రాసెస్ ని ఎవరు కూడా తప్పు పట్టడానికి లేదు కదా. మరి భూతద్దంలో పెట్టి అసలు ఎందుకైంది, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ట్రేస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని ఎందుకు తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు 3 నెలలుగా బాగానే ఉన్న వ్యక్తికి ఇప్పుడు సడన్ గా ఆయనకి ఏం చేస్తే, ఇప్పుడు అక్కడ ఏదైనా జరిగితే ఎవరికి తప్పు చెడ్డ పేరు వస్తుంది చెప్పండి? గవర్నమెంట్ కే కదా. సో ఆ పని ఎందుకు చేయాలనుకుంటారు? చేయరు కదా. అది అక్కడ ఏదో చేసేయాలనేది అయితే ఉండదు. ఖచ్చితంగా అలాంటి ఆలోచన ఉండే వ్యక్తి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటివి ఎప్పుడు కూడా జరగవు. కూటమి ప్రభుత్వంలో ఉండబట్టే వాళ్ళు సేఫ్గా జైల్లోనే ఉంటారు. బయట వచ్చారనుకోండి, బయట ఉంటేనే
సింపతి కార్డు వాడుకోవటానికి వాళ్ళ పార్టీ వాళ్ళే ఏమైనా జైలు ఏమైనా చేస్తారు. కానీ జైల్లో ఉన్నంత వరకు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. జైల్లోనే సెక్యూరిటీ ఉందని చెప్పొచ్చు. అంతే, ఇప్పుడు జైల్లోనే వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఉంటది. బయట ఉంటే ఇక్కడ సింపతి మనం వాడుకోవాలి, ఆయనకి ఏమైనా జరిగింది అని అంటే మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు, మనం మన పార్టీకి ఆపాదించుకొని ఏదైనా చేయొచ్చు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలాంటి పార్టీయే కదా, శవ రాజకీయాలు చేసే పార్టీయే కదా వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి టైం, ఆయన చనిపోయిన దగ్గర నుంచి చూస్తున్నాం. చనిపోయిన వాటిని ఎలా మనం వాళ్ళకి అవసరంగా ఎలా అనుగుణంగా మార్చుకోవాలి అనే ప్రయత్నించిందే కదా. సో అట్లాంటప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఆయన చాలా నిశ్చింతగా హ్యాపీగానే జైల్లో రక్షణగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. వీళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు మారిపోయారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు అని అంటే ప్రమోషన్ అనేది సర్వసాధారణం. ఎవరికైనా ప్రమోషన్స్ వస్తూనే ఉంటాయి. ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ ఇచ్చారని అడిగినట్టుంది వీళ్ళకి పరిస్థితి. అది తప్పుడు ప్రచారాలు. సో మనం ఇప్పుడు చూసుకుంటే అంటే విజయవాడ జైల్లో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని చెప్పొచ్చు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, లేకపోతే కసిరెడ్డి గారు విజయవాడలో ఒకటే క్యాడర్లో, సబ్జెక్టులు ఒకటే క్యాడర్లో ఉన్నారు. సో వీళ్ళందరూ బద్ధశత్రులు. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు అంటారా? కంపెనీకి మాట్లాడుకోవటానికి మనుషులు కావాలి కదా. సో దానిలో అయితే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, అదేమీ కాదు కానివ్వండి. అందరికి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళే లిక్కర్ కేసులో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అక్కడే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులకి అందరూ కూడా జైలు బాట పట్టారు, వాళ్ళు చేసిన అరాచకాలకి జైలుకి వెళ్ళారు. అంతేగాని వాళ్ళు దేశానికి ఏదో చేసి దాన్ని సింపతి తెచ్చుకోవటానికి మేము జైలుకి మమ్మల్ని ఇచ్చేసారు, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పడానికి లేదు కదా. సో వాళ్ళు లిక్కర్ కేసులో వెళ్ళారు. వంశీ దేనికోసం వెళ్ళారనేది తెలిసిన విషయమే అందరికీ కూడా. అది కామన్. ఇంకా దాని గురించి మనం దీని గురించి ఆయన ఏమీ చేయకుండా నీతిమంతులు లోపలికి వెళ్ళారని కూర్చున్నప్పుడు మాట్లాడటం వేరుగా ఉంటది. సో ఇక్కడ వాళ్ళు చేసిన అరాచకాలు అలా ఉన్నాయి, వాళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు అనుభవించాలి, శిక్ష అనుభవించాలనే కదా. ఇప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు. బెయిల్ రానంత వరకు జడ్జెస్ తెలుసు కదా, జ్యుడిషియల్ కి ఏం చేయాలి, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. వాళ్ళ పరిధిలో ఉన్నదాన్ని ఎవరు మాట్లాడలేము, ఎవరు మాట్లాడటానికి కరెక్ట్ కూడా కాదు. జ్యుడిషియల్ పరిధిలో ఉండి ఆ విచారణ టైంలో ఉన్నప్పుడు సో దాన్ని ఎవరు కూడా దాని గురించి మాట్లాడకూడదు, మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా విచారించేటప్పుడు. సో అది ప్రాసెస్ అంతే. సో మేడం ఇంకొకటి, ఇప్పుడు జగన్ అధికారంలో చూసుకుంటే వాలంటీర్ల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఎవరిని జగన్ గారు అయితే వదలలేదు. సో అన్ని రకాలుగా చూస్తే స్కామ్స్ అయితే బయటపడుతున్నాయి. సో ఈయన ఏ రకంగా అంటే అది కూడా మళ్ళీ పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ ఆల్కహాల్ అమ్మడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ కలేయాలు కానీ కిడ్నీస్ అన్ని ఫెయిల్ అయ్యాయి. సో ఏ రకంగా చూడొచ్చు మేడం ఆయన అధికారాన్ని? ఇక్కడ ఏంటంటే ధనార్జన, నాకు డబ్బే కావాలి, డబ్బే మెయిన్. ఎందుకంటే దానికి అన్నిటికీ ఉదాహరణ మనం చాలా చూసాం. ఫ్యామిలీని ఈ రోజు పక్కన పెట్టినా కూడా అది డబ్బే కదా. ఎక్కడ చూసుకున్నా లింక్ చూసుకుంటే డబ్బే ప్రాధాన్యత. ఆ డబ్బు కోసమే అలాంటివి జరుగుతున్నాయి. మీరు పిల్లలు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా సరే ఏం చేసినా ఆయనకి కావాల్సింది మనీ ప్రాధాన్యత. ఆ ప్రాధాన్యత ఏదైనా చేస్తారు, ఏవైనా మాట్లాడతారు, ఎంతటికైనా కూడా వాళ్ళు సాహసిస్తారు. ఎలాంటి పనులకైనా. మీరు అన్నట్టు సొంత చెల్లికి, సొంత అమ్మకి ఆయన న్యాయం చేయలేకపోయారు. అలాంటిది ప్రజలకు ఏ రకంగా ఆయన న్యాయం చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు అంటారా? అది ప్రజలు డిసైడ్ చేసేసారు కదా. వన్స్ డిసైడ్ చేసిన బట్టే కదా 11కి వచ్చింది. ఇప్పుడు తల్లికి ఇంకా అన్యాయంగా అక్రమ అరెస్టు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారే కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా అనిపించేదే కదా అది. సో అదే జరిగింది. సో ప్రజలు అది ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. సో ఆయన సొంత కుటుంబాన్నే కావచ్చు, సొంత నమ్ముకున్న వాళ్ళకే ద్రోహం చేసినప్పుడు మనమెంత, ప్రజలెంత? వాళ్ళకైనా చుట్టాలా పక్కాలా ఏముంది, ఎలాంటి రిలేషన్ లేదు కదా. సో అలాంటప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటది కదా. సో ఇక్కడ ప్రజలే డెసిషన్ తీసుకున్నదే కదా ఇది. ఆ డెసిషన్ గా ఆమోదించారు కదా అందరూ. అంతే. ఓకే మేడం, నమస్తే. నమస్తే.